హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. ఇక రంజాన్ అయిపోయి ఇవాళకి 4 రోజులు అయిందండి. మేము ఇవాళ పీతలో దమ్ బిర్యానీ వండుతున్నానండి. ఎలా వండుతాను ఏంటో మీకు చూపిస్తానండి. సరే అండి, మీరు కొంచెం లైక్ చేసుకోండి. లైక్ చేసుకుంటాం లేదు, లైక్ చేసుకోండి. కొంచెం లైక్ చేసుకుని షేర్ చేసుకోండి. నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేసుకుంటలేదు సేపు. నేను వీడియో మొదలెట్టి ఇది 2వ సంవత్సరం గుర్తయిపోతుంది. మళ్ళీ జనవరి 1 వచ్చినప్పటికండి. మీరు ఎవరో కూడా నాకు కనీసం 500 మంది కూడా రాలేదు, 130 మంది వచ్చారు. సరే అండి, దయచేసి నా వీడియోలు చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. సరేనా? ఉంటానండి. ఇవన్నీ పీతలు చూపిస్తాను, చూడండి. ఇగోండి పీతలు. ఈ పీతలు నేను మళ్ళీ వీటిని దమ్ బిర్యానీకి ఇలా కాదు, వీటిని చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేస్తానండి. పీతల్ని మళ్ళీ కట్ చేసాక చూపిస్తాను. ఏం కావాలి ఏంటో అన్నీ మళ్ళీ మీకు చూపిస్తాను. సరేనా? ఓకే అండి. హాయ్ అండి. ఇదిగోండి పీతలు ఇలా కట్ చేసుకున్నాను. ఈ పీతలు శుభ్రంగా కడిగేసుకున్నానండి. దానికి కావాల్సింది కారము, బిర్యానీ పౌడర్, పసుపు, మిరియాల పౌడర్, లాలిక్కాయల పౌడర్, ధనియాల పౌడర్, రుచికి సరిపడైన సాల్ట్ ఇవ్వండి వేసేస్తున్నాను పీతల్లోని. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 చెంచాలు వేస్తున్నాను. ఉల్లిపాయలు, కరివేపాకు, నీసు కదా, ఎల్లుల్లిపాయలు ఒలిసేసి 10 పాయలు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు కూసినన్ని పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, ఉల్లిపాయలు వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇవి మళ్ళీ తాలింపులు వేస్తున్నాను. 1 కప్పు పెరుగు, టమాటా ముక్కలు కూసినన్ని ఇందులో వేస్తున్నాను. మళ్ళీ తాలింపులు వేస్తాను. చెక్క, మొగ్గ, స్టార్ పువ్వు ఇవన్నీ తాలింపులు వేస్తాను. దీనికి కావాల్సింది నూనె కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కలుపుతాను. కలిపి 10 నిమిషాలు ఉంచుతాను. కలిపేసాను. 10 నిమిషాలు ఉంచాలి. 10 నిమిషాలు ఉన్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. చెక్క మొగ్గ వేసేస్తున్నాను తాలింపులో. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు బ్యాలెన్స్ చేసేస్తున్నాను. ఇది పీతలు దమ్ బిర్యానీ అన్నమాట. ఇది 1 నిమ్మకాయ పేడి రసం, ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయి కదా, టమాటా ముక్కలు వేసాక ఈ పీతలు మసాలా కలిపి పెట్టి వేస్తున్నాను. పీతలు వేసేసాను. కొంచెంసేపు మగ్గాలి. కొత్తిమీర, పుదీనా సన్నంగా తరుక్కున్నది కూరలో వేస్తున్నాను. వేసాక ఒకసారి గట్టిపెట్టుకుంటాను. పీతలు దమ్ బిర్యానీ అండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ చేసిన కానీ చూపిస్తున్నాను. ఎలా చేసానో ఏంటో. మేము రంజాన్ ముందు తెచ్చుకున్నాం ఈ పీతలో. రంజాన్లో వండుకోకూడదనండి, వండలేదు. ఇప్పుడు రంజాన్ వెళ్ళిపోయాక వండుతున్నాను ఈ పీతలు దమ్ బిర్యానీ. సరే అండి, రెడీ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. చూడండి, 3 పొంగులు పొంగనిచ్చాను బియ్యము. ఇప్పుడు అన్నం వేస్తున్నాను. దమ్ బిర్యానీ
బాస్మతి రైస్ అండి. కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను పైన. నీటిలో కలపలేదు, మామూలుగానే వేసేస్తున్నాను ఫుడ్ కలర్. కలుపుకున్నా పర్వాలేదు, నీటిలోనే మామూలుగా వేసుకున్నా పర్వాలేదు. పైన కొత్తిమీర కొద్దిగా కట్ చేసింది. దమ్ బిర్యానీ, పీతల బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇగో చూడండి. ఎంత బాగా వచ్చిందంటే పీతలు చూసారు కదా. దమ్ బిర్యానీ, పీతల బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటా మాత్రం మర్చిపోద్దండి. సరే, నేను ఈరోజు పీతల దమ్ బిర్యానీ వండాను. ఇదిగోండి పీతల దమ్ బిర్యానీ సూపర్గా వచ్చిందండి. దమ్ బిర్యానీ మాత్రం చాలా బాగుందండి. నేను ఎలా చేసానో, ఏమేమి వేసానో అన్నీ చూపించాను మీకు. అలా ట్రై చేసుకోండి. నేను మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను, ఈ వీడియోలో ఇది 3వ సారి అడుగుతున్నాను. ప్లీజ్ అండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటూ మర్చిపోతుంది. సరే అంటానండి. మీరు లైక్ చేసుకోవడం వల్ల నా వీడియో వేరే వాళ్ళకి సెండ్ అవుతుంది. సరే అండి, ఓకే అండి, బాయ్ అండి, మీ అందరికీ బాయ్.